ఒకసారి నా బర్త్డే వచ్చింది. రకరకాల మంది విపరీతంగా విషెస్ పొద్దున్న స్టార్ట్ చేస్తే బర్త్డే అంటే ఏముందిలే అది దగ్గర నుంచి హ్యాపీ బర్త్డే టు యూ అది ఇది చాలా మంది మెసేజ్ పెడుతున్నా. అవి చదివి ఎస్ ఐఎమ్ స్పెషల్ టుడే అని ఫీలింగ్ వచ్చేసాను. ఇన్ని విషెస్ లో ఒక్క విష్ దగ్గర నేను ఆగాను. అదొక అమ్మాయి పంపింది. ఆ అమ్మాయి ఎవరంటే నాతో పాటు యాక్ట్ చేస్తున్న ఒక హీరోయిన్. చూసి ఏం విష్ చేసింది అని చూసాను. చూస్తే అమ్మాయి ఏం చెప్పింది తెలుసా? హ్యాపీ బర్త్డే టు యూ, మే యూ గెట్ వాట్ యూ డిజర్వ్ అని. అంటే అందరూ నీ డ్రీమ్స్ అన్ని జరిగిపోవాలి, నువ్వు పెద్ద హీరో అయిపోవాలి, పెద్ద యాక్టర్ అయిపోవాలి అని చెప్పి అందరూ విష్ చేస్తుంటే ఇట్ ఫీల్స్ గుడ్. దోస్ ఆర్ ఆల్ విషెస్. బట్ ఈ అమ్మాయి ఏం చెప్పిందంటే దేనికైతే నీకు అర్హత ఉందో అది నీకు రాని అనే కోరుకుంది అమ్మాయి. అంటే నాకు నిజంగా ఒక్కసారి నేను గోల్స్ ఏవో పెట్టుకున్నాను కదా, నిజంగా నాకు దానికి అర్హత ఉందా అని ఆలోచనలో పడ్డా. నేను కరెక్ట్ గానే ఉన్నానా? రోజు వాటి కోసం ప్రాక్టీస్ చేస్తున్నానా? ఆ గోల్ లో నేను ఊరికి కలాలకంటున్నానా? ఎందుకంటే నీకు అర్హత ఉన్నదే నీకు రావాలి, అదే కరెక్ట్. నీకు అర్హత లేకపోతే నీకు ఏదైనా వచ్చిందనుకో మొత్తం హార్మోని దెబ్బతింటది. నీ అర్హత ఉన్నా నీకు అది రాలేదనుకో మళ్ళీ దెబ్బతింటది. అది మంచిది కాదు. మనం పని చెయ్యందే జస్ట్ హ్యాపీ న్యూ ఇయర్ చాలా చెప్పుకుంటాం, అవన్నీ సౌండ్స్ గుడ్ విషెస్, అందుకే వాటిని విషెస్ అంటారు. అంటే ఇలా ఉంటే బాగుంటుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టు బాగుంటుంది. దానికి నీ యాక్షన్, నీ ప్లాన్, నీ వర్క్, ఏదర్ ఇట్ కెన్ బి స్మార్ట్ వర్క్ ఆర్ హార్డ్ వర్క్, యూ హావ్ టు డూ ఇట్, యూ హావ్ టు అచీవ్ ఇట్, యూ హావ్ టు బి డిజర్వింగ్ టు గెట్ దట్. నిజంగా నీకు అర్హత ఉంటే వస్తుంది, నిజంగా నీకు అర్హత ఉంటేనే వస్తుంది. మన ఊరికే కలలుగంటూ టాప్ హీరో అయిపోవాలి, ఇంకోటి చేయాలి, అది చేయాలి, ఇన్ని కలెక్షన్ కాదు. నువ్వు ఏంటి, హౌ ఫార్ యు ఆర్ క్వాలిఫైడ్ ఫర్ దట్ గోల్, బికమ్ ఎలిజిబుల్, బికమ్ డిజర్వింగ్ అని ఒక చిన్న వార్నింగ్ బెల్ లాగా అనిపించింది. అది చాలా మంచి విషయం. అందరూ చెప్పిన విషయస్తో సంతోషంగా సూపర్లే అనుకుంటాం, కానీ ఇలాంటి విషయాలే మనల్ని చెక్ లో ఉంచుతాయి, మనల్ని ఇంట్రాస్పెక్ట్ చేసుకునేలా చేస్తాయి, మనల్ని ఒక్కసారి రీవైరింగ్ చేసుకునేలా చేస్తాయి. మే ఆల్ ఆఫ్ us get what we deserve.